పేరు మార్చుకున్నావా సావిత్రి? మళ్ళీ ఇలాంటి ప్రమాదం మరొకటి రాకముందే నన్ను త్వరగా డిశ్చార్జ్ చేయండి డాక్టర్. అవునమ్మా, తన ఉనికి బయటపడి పడకూడని వాళ్ల కంట్లో పడితే తన కష్టం ఎప్పటికీ తీరదు. నువ్వేంది వాణ్ణి వారసుడిగా ప్రకటించేస్తున్నావు? చూడు మనవడా, బలిచ్చేటప్పుడు మేపాలి, పడేసే ముందు పొగడాలి, అది సూత్రం. మరి వాడు వారసుడైతే నేనెవరిని? నా మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. పెద్దవాళ్ళు వాళ్ళేం చేసినా అది మన మంచికే కదమ్మా. నిన్నటి వరకు అంటే వాడు ఆరోగ్యం బాగలేదు కాబట్టి నేను ఆలోచించలేదు. ఆయన చెప్పేది వింటుంటే మరదలివే కదా, నిన్నిచ్చి చేస్తే తప్పే ఉంది అనిపిస్తోంది. ఇలా అంటున్నానని ఏమనుకోవద్దమ్మా. బలవంతంగా మా బావతో నా పెళ్లి చేయాలని చూస్తే నేను చనిపోతాను. సావిత్రి, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? నందిని గురించి బామ్మ. తన గురించి ఆలోచించటానికి ఏముంది? ఇంట్లో హాయిగా ఉంటుందిగా. లేదు బామ్మ, ఇంట్లో ఏదో జరుగుతుందనిపిస్తుంది. పదే పదే నందిని గుర్తుకొస్తుంది. ఇంట్లో ఏం జరుగుతుందమ్మా? ఇంట్లో పిన్ని తప్ప నందినికి తోడెవరున్నారు బామ్మ? ఆయన చూస్తే ఇలా మారిపోయి ఉన్నారు. బాబాయ్ వాళ్ల సంగతి మనకు తెలిసిందే కదా. అయినా అంత ఇబ్బంది ఉంటుందంటావా? ఏమో, నా మనసుకలా అనిపిస్తుంది. పోయి ఒకసారి చూసొద్దామా అన్నట్టుంది. సావిత్రి, అదేంటమ్మా? పాపం చిన్నప్పటి నుంచి స్వేచ్ఛ అనేది లేకుండా భయం భయంగా బ్రతికింది. నా అండ చూసుకొని ఈ మధ్య కాస్త ధైర్యంగా తిరుగుతుంది. నేను లేను అంటే ఆ ధైర్యం ఉండదు తనకి. అందుకే తను ఏ ఇబ్బంది పడుతుందో అనిపిస్తుంది. అలా అంటావా? మరేం చేద్దామమ్మా? తన గురించి కొంచెం కనుక్కో బామ్మా. తనెలా ఉందో ఏంటో తెలిస్తే బావుంటుంది. సరేనమ్మా, నీకంత బాధెందుకు? నేను ఫోన్ చేసి కనుక్కుంటానుండు. ఫోన్ కలవటం లేదమ్మా. కలవకపోవటం ఏంటి బామ్మా? మరిప్పుడు తను ఎలా ఉందో ఏంటో తెలిసేదెలా? చూడు, తన గురించి నువ్వేమీ దిగులు పడకో. తను ఎలా ఉందో ఏంటో నేను వెళ్ళి చూసొస్తాను. ఇంటికా? ఏదో పలకరించడానికి వెళ్ళినట్టు వెళ్ళొస్తాలేమ్మా. నువ్వింత కంగారు పడుతుంటే ఎలాగోలా వెళ్ళి తనెలా ఉందో తెలుసుకోవాలి కదా. ప్రశాంతంగా కాసేపు పడుకోమ్మా. నేను వెళ్ళి నందిని ఎలా ఉందో చూసొస్తాను. నువ్వు జాగ్రత్తమ్మా. అమ్మా నందిని, బామ్మా, అమ్మా. అమ్మా. ఊరుకోమ్మా, ఊరుకోమ్మా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? వదిలి కనిపించట్లేదు బామ్మ. తెలిసిందమ్మా. వదిలి లేకపోయేసరికి ఇంట్లో నా గురించి పట్టించుకునే వాళ్ళే లేకుండా పోయారు బామ్మ. ఏమైంది తల్లి? అందరూ కలిసి నాకిష్టం లేని పెళ్లి చెయ్యాలని చూస్తున్నారు. ఇష్టం లేని పెళ్ళా? ఎవరితోనమ్మా? మావయ్య కొడుకొచ్చాడు. ఆ తిరుగుపోతుకి నన్నిచ్చి పెళ్లి చేస్తారంట. వాడికా? తండ్రి కంటే వెదవ కదమ్మా వాడు. ఆ విషయం అన్నయ్య కూడా అర్థం కావడం లేదు.
నాకిష్టమైన మనిషిని కాదని నన్ను బావని చేసుకోమని అందరూ బలవంతం చేస్తున్నారు. ఏం కాదమ్మా, వాడితో నేను మాట్లాడతానుగా. బామ్మా నువ్వెప్పుడొచ్చావు? నేనిప్పుడే వచ్చానురా. ఏంట్రా ఇది? ఒక్కగానొక్క చెల్లెలైతే దీని మనసు అర్థం చేసుకోకుండా ఎందుకిలా ఏడిపిస్తున్నారు? నేనే ఏడిపించాను బామ్మా. దీనికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంట. చూడదెలా ఏడుస్తుందో. చిన్నపిల్ల. ఇష్టాయిష్టాల గురించి తనకేం తెలుస్తుంది చెప్పండి? లోకం తెలియని పసుకంది అయితే కాదు కదమ్మా. ఇదెవరినో ఇష్టపడుతుంది కదా. ఆ అబ్బాయిని కాదని ఎందుకిలా దీన్ని బాధ పెడుతున్నారు? బాధే ఉందండి. నా కొడుక్కి మాత్రం ఏం తక్కువ? ఇంట్లో మేనరికం పెట్టుకుని బయటెవరినో చేసుకోవడం ఏంటి? మేనరికి ఉందని దీనికిష్టం లేని పెళ్లి చేస్తారా? ఎరా, నీ చెల్లెలి గురించి నువ్వు ఆలోచించవా? ఆలోచించడానికేముంది? బామ్మా మామయ్య కొడుకిచ్చి పెళ్లి చేయడం అనేది అమ్మ కోరికంట. అమ్మ కోరిక తీర్చడం తన బాధ్యత కాదా? అమ్మ కోరిక ఎవరు చెప్పారా? మామయ్య చెప్పాడు. ఎరా, లేని అమ్మ కోసం ఉన్న చెల్లెల్ని బాధ పెడతావా? తనకిష్టం లేని పని చేయకురా. తెలిసి తెలిసి దీని జీవితాన్ని నాశనం చేయకురా. నాశనం ఎందుకవుతుందండి? నా కొడుకు మరీ అంత వెదవేం కాదు. అయినా నందిని మాకేమైనా పరాయిదా? తన జీవితం నాశనమయ్యే పని మేమెందుకు చేస్తాం? బామ్మా ఎవరింటికో కోడలిగా వెళ్ళి బాధపడటం కంటే మావ ఇంటి కోడలైతే సుఖపడుతుంది, అమ్మ కోరిక తీరుతుంది. అది కాదురా. బామ్మా చిన్నపిల్ల, తన మాటలేం పట్టించుకోకుండా బుద్ధిగా ఈ పెళ్లి చేసుకోమని చెప్పు. తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి మాత్రం జరుగుతుంది. బాబు సత్య, చూడు బామ్మ, అన్నయ్య కూడా ఎలా మాట్లాడుతున్నాడో. ఎన్ని రోజులు అమ్మ లేకపోయినా అమ్మలా చూసుకునే అత్తయ్య ఉంది అనుకునేదాన్ని. అత్తయ్య కూడా మారిపోయింది. నా మాట కూడా వినే పరిస్థితిలో లేడని నాకు అర్థమైపోయింది. వాడెందుకు ఇలా తయారయ్యాడో నాకు అర్థం కావట్లేదు. వదిన ఉంటే నాకీ బాధ ఉండేది కాదు బామ్మ. వదిన లేకనే నాకీ కష్టాలన్నీ. వస్తుందమ్మా, మీ వదిన తప్పకుండా వస్తుంది. నీ కష్టాల్ని తీరుస్తుంది, ఈ ఇంటిని సరిదిద్దుతుంది. ఆశతోనే ఎదురు చూస్తున్నాను బామ్మ. నీ కోరిక తప్పకుండా తీరుతుందమ్మా. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. నువ్వేం దిగులు పడకు, దేనికి భయపడకు. జాగ్రత్తమ్మా. నిన్ను చూడాలని వచ్చాను. నీ కష్టం అర్థమైనా ఏమీ చేయలేకపోతున్నాను. కాని నీకు మంచి జరుగుతుందమ్మా. దేవుడు మంచి చేస్తాడు, అది మాత్రం తథ్యం. వస్తానమ్మా, వస్తాను. జాగ్రత్త. బాబు ఇలారా. ఏంటండి? కొంచెం ఆ వాటర్ ఇవ్వవా ప్లీజ్? మేడం బామ్మగారు ఉండాలి కదండి. పని మీద బయటకు వెళ్లారు. అవునా? మీరు తాగలేరు, నర్సుని పంపిస్తాను, ఉండండి. మ్. ఏంటి బాబు? మేడం వాటర్ అడిగారు, అందుకే నర్సుని పిలుద్దామని వెళ్తున్నా. అవునా? నా తండ్రే, నేను తాగిస్తాను, నువ్వెళ్ళు. అలాగేనండి.
తాగమ్మా. తాగమ్మా. నందిని ఎలా ఉంది బామ్మ? నువ్వు అనుకున్నట్టే తను చాలా బాధల్లో ఉందమ్మా. ఆ రుద్రా కొడుకు కూడా దిగాడు. నందినిని వాడికిచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారు. సత్య కూడా వాళ్ళ మాటలకి తానా అంటే తందానా అంటున్నాడు. కొత్తగా రుద్ర భార్య కూడా నందినిని తన కొడుక్కిచ్చి చెయ్యాలని ఆశపడుతుంది. అందరి మధ్యలో పాపం నందిని ఒంటరిగా కుమిలిపోతుందమ్మా. వాడికెలా ఇస్తారు బామ్మ? నందిని రాజ్ అనే అబ్బాయిని ప్రేమించింది. ఆ విషయం అందరికీ తెలుసు. అయినా బాబాయ్ కొడుక్కిచ్చి చెయ్యాలని ఎలా అనుకుంటున్నారు? ఏమోనమ్మా, అంతా గందరగోళంగా ఉంది. నందిని మాత్రం చాలా బాధపడుతుంది. అందరూ కలిసి ఆ పసిదాన్ని రాచి రంపాన పెడుతున్నారనిపిస్తోంది. నాకు తెలుసు బామ్మ. నేనా ఇంట్లో లేకపోతే కష్టపడేది నందినియే. నా గురించి బాధపడేది నందినియే. నిజమేనమ్మా, నీకు మంచి రోజులొస్తాయని ధైర్యం చెప్పొచ్చాను. త్వరగా నేనింటికి వెళ్ళాలి బామ్మ. లేదంటే నందిని ప్రేమించిన అబ్బాయిని కాదని వాళ్ళ ఇష్టానికి వాడికిచ్చి పెళ్లి చేసేస్తారు. అవునమ్మా, అడ్డుపడి ఆపడానికి కూడా అక్కడెవరూ లేరు. అందుకే నేను వెళ్ళాలి బామ్మ. త్వరగా ఇక్కడి నుంచి బయటపడితే తేల్చుకోవలసిన లెక్కలు, తీర్చుకోవలసిన బాధ్యతలు, బుద్ధి చెప్పాల్సిన మనుషులు, చాలా చాలా పనులున్నాయి బామ్మ. అన్నయ్య, ఎందుకన్నయ్య నువ్వు కూడా ఇలా మారిపోయావు? నా కళ్ళల్లో కన్నీళ్లు చూస్తేనే తట్టుకోలేని నువ్వు నా జీవితం నాశనం అయిపోతుంది అంటున్నా పట్టించుకోవటం లేదు ఎందుకన్నయ్య? మావయ్య వాళ్ళ గురించి నీకు తెలియదన్నయ్యా. చిన్నప్పటి నుంచి బాధపడిన నాకు తెలుసు. ఈ రోజు మావయ్య మారినట్టు కనిపిస్తున్నా ఆయన మారాడన్నది అబద్ధం. మారినట్టు నటిస్తున్నాడు. తప్పమ్మా, నీ మంచి కోరుకునే పెద్దవాళ్ల గురించి అలా మాట్లాడకూడదు. ఏంటన్నయ్య మంచి? బావ గురించి నీకు తెలీదు. నన్ను ఎన్ని బాధలు పెట్టాడో, ఎలా ఏడిపించాడో అనుభవించిన దాన్ని నాకు తెలుసు. బావ చాలా దుర్మార్గుడన్నయ్యా. చాలా మంది అమ్మాయిల జీవితం నాశనం చేశాడు. అలాంటి వాడికిచ్చి పెళ్లి చేసి నా జీవితం నాశనం చేయాలని చూడడం మంచా? రాజ్ చాలా మంచివాడన్నయ్యా. ఇప్పటికి 2 సార్లు నా ప్రాణాలు కాపాడాడు. అయినా నేనెప్పుడు అతని మీద నాకున్న అభిమానం గురించి మీతో చెప్పలేదు. మీ ఇష్టమే నా ఇష్టం అనుకున్నాను. మీరు మా ఇద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుంది అన్న తర్వాతే అతనితో చనువుగా ఉన్నాను. అతని మీద ఆశలు పెంచుకున్నాను. ఆ రోజు అలా అనిపించింది, అలా అన్నాను. అభిప్రాయాన్ని మార్చుకున్నంత ఈజీగా అభిమానాన్ని మార్చుకోలేవన్నయ్యా. మీరు తన మీదున్న అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు. నేను తన మీదున్న ప్రేమను చంపుకోలేను. నందిని, నీ మంచి చెడు చూసుకోవడం మాకు తెలీదా? అందరిలా నువ్వు మాట్లాడొద్దన్నయ్యా. నేను తట్టుకోలేను. ప్లీజ్ అన్నయ్యా, నా బాధను అర్థం చేసుకో. రాజ్కి నాకు పెళ్లి చేయి. బావతో పెళ్లి నాకొద్దు. చూడు నందిని, మనకి మన ఇంటికి పెద్ద దిక్కు మావయ్య. ఆయన మాట కాదని ఎవరినో పెళ్లి చేసుకోవడం ఏంటి? మావయ్య ఇష్ట ప్రకారం నవీన్తోనే నీ పెళ్లి జరుగుతుంది. అతన్ని పెళ్లి చేసుకోవడం కంటే చావటం మేలు. నేను అతన్ని చేసుకోను. నువ్వు చేసుకోను అంటే కుదరదు. ఈ పెళ్లి జరగాలి, జరుగుతుంది. ఈ విషయంలో నేను మావయ్య మాటని కాదనలేను.
ప్రేమ దోమ అని పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి బుద్ధిగా ఈ పెళ్లి చేసుకో. వెళ్ళు. అయ్యో నామతి మండా, స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోయానే. నందిని, 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 ఏమైంది? రాజ్, అందరూ కలిసి మా మావయ్య కొడుకు నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. చివరికి మా అన్నయ్య కూడా నా మాట వినడం లేదు. మీ మామయ్య వాళ్ళ మాటల్లో ఆ విషయం నాకు అర్థమైంది. మళ్ళీ ఇటువైపు రావద్దని బెదిరించి పంపించారుగా. మీ అన్నయ్య కూడా నీ మాట వినట్లేదంటే ఇక మనం పెళ్లి చేసేదెవరు నందిని? మా వదనుంటే మనకి బాధ ఉండేది కాదు. మరిప్పుడు ఏం చేద్దాం? నాకేం అర్థం కావడం లేదు. అంటే మీ వాళ్ళ ఇష్ట ప్రకారం మీ మామయ్య కొడుకునే పెళ్లి చేసుకుంటావా? ప్రాణం పోయినా అది నా వల్ల కాదు. మీరు లేకుండా నేను బ్రతకలేను. నీతో పెళ్లి జరగకపోతే నా పరిస్థితి అదే. కానీ మన పెళ్లికి మీ వాళ్ళు ఒప్పుకోరు కదా. ఒప్పుకోరు. నేనేమడిగినా కాదనని మా అన్నయ్య కూడా ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదు. మావయ్య ఎలా చెప్తే అలా చెయ్యంటున్నాడు. మరిప్పుడు ఏం చేద్దాం? నా పరిస్థితి నాకే అర్థం కావడం లేదు. అందుకే మీకు ఫోన్ చేశాను. ఏం చేద్దామో మీరే చెప్పండి. నా తరపున నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకే అభ్యంతరం లేదు. అభ్యంతర పెట్టేవాళ్లు కూడా లేరు. సమస్యంతా మీ వాళ్ల వల్లనే. నాకొకటి చెప్పు, నేనంటే నీకిష్టమేనా? నా ప్రేమను అనుమానిస్తున్నారా? అనుమానం కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను లేకపోయినా బతకగలవా? అలా బ్రతకాల్సి వస్తే చనిపోతాను. అలాంటప్పుడు ఎవరికోసం చావడం ఎందుకు? మనకి మనం కావాలి. ఇద్దరం ఒకరు లేకుండా ఒకరం బతకలేము. అలాంటప్పుడు మన ఇష్టాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇద్దరం ఎటైనా వెళ్ళిపోదాం పదా. పారిపోదామా? తప్పదు. వద్దు. ఎంతమంది ఉండి అనాథల్లా పారిపోయి పెళ్లి చేసుకోవడం ఏంటి? అందరూ కావాలనుకుంటే ఆ అందరిలో నేనుండను. నేను లేకపోయినా పర్వాలేదా?
నా మాట విను నందిని. ఇష్టం లేని ఈ పెళ్లి చేసుకుని నువ్వు బతకలేవు, నేను బ్రతకలేను. వీళ్ళకి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. అలా చేస్తే అన్నయ్య బాధపడతాడు. అలా చేయకపోతే జీవితాంతం మనం బాధపడాలి. చెప్పేది అర్థం చేసుకో. రాత్రి 2 o'clock వస్తాను. నీ లగేజ్తో సిద్ధంగా ఉండు. మాట్లాడవేంటి నందిని? మనకి మరో దారి లేదు. కుదరదు, మీ అన్నయ్య మాటే వింటానంటావా? చెప్పు. జీవితంలో మళ్ళీ నీకు కనిపించను. నీకే కాదు, ఎవ్వరికీ కనిపించను. వద్దు, అలా మాట్లాడొద్దు. మరి నాతో వచ్చేస్తావా? చెప్పు నందిని. అలాగే వచ్చేస్తాను. సరే, 2ంటికి రెడీగా ఉండు. జాగ్రత్త, మెల్లిగా. ఏంటి సత్య నువ్వు మరీను నన్ను చిన్న పిల్లలా ట్రీట్ చేస్తున్నావు. కడుపుతో ఉన్నంత మాత్రాన నడకూడదా? అన్నయ్య, అన్నయ్య, సత్య చూడు, కడుపుతో ఉన్న వాళ్ళు కష్టపడకూడదని చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. అన్నయ్య, 5వ నెలలోనో 6వ నెలలోనో కడుపుతో ఉన్న వాళ్ళకి సీమంతం చేయిస్తారు కదా, అలాంటి ఏర్పాట్లేమైనా చేయిస్తున్నావా లేదా? చేస్తానమ్మా. అన్నయ్య, నీ చెల్లెలు సీమంతం అంటే బాగా గ్రాండ్ గా చేయాలి. బంధువులందరినీ పిలిచి అందరూ ఆశ్చర్యపోయేలా చేయాలి. చేస్తానులేమ్మా. అన్నయ్య, కడుపుతో ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వు తింటే పుట్టే పిల్లలు ఎర్రగా పుడతారంట. కాశ్మీర్లో నీ ఫ్రెండ్స్ ఉంటారుగా, మంచి కుంకుమ పువ్వు తెప్పించన్నయ్య, అక్కడ చాలా బాగుంటుందంట. సరే, తెప్పిస్తానమ్మా. ఎందుకు బావని ఇబ్బంది పెడతాం? చూడనే సత్య ఏమంటున్నాడు, బావనెందుకు ఇబ్బంది పెడతావు అంటున్నాడు. నమస్తే సార్. నేనేం చెప్పానో నువ్వేం చేస్తున్నావు? అదే పనిలో ఉన్నాను సార్. రాజ్, ఎప్పుడు ఒకరికి ఇవ్వడమే తప్ప ఏది అడగడం తెలియదు ఈ ధర్మాకి. అలాంటిది ఫస్ట్ టైం నేను ఒక సహాయం చేయమని అడిగాను. అయిపోయింది సార్. ఎప్పుడు? రోజు రోజుకి దిగజారిపోతున్న నా చెల్లెలు పరిస్థితి చూసి కూడా చేతులు కట్టుకుని చేతకాని వాళ్ళ కూర్చున్నాను. అక్కడ వాడు మాత్రం వాడి చెల్లెలతో హాయిగా ఉన్నాడు.
ఈ ఒక్కరోజు ఓపిక పట్టండి సార్. ఒకటి కాదు, 2 గుడ్ న్యూస్లు చెప్తాను. రేపు ఉదయం న్యూస్ పేపర్ కన్నా ముందే మీకు ఒక శుభవార్త అందిస్తాను. నా సంతోషం కోసం అబద్ధం చెప్తున్నావా? ప్రాణం పోయినా మీకు మాత్రం అబద్ధం చెప్పండి సార్. అలాగే మీరు అప్పగించిన పని ఏది వదిలిపెట్టను. మీ పని మీదే ఉన్నాను సార్. మీరు ప్రశాంతంగా నిద్రపోండి. గుడ్ న్యూస్తో మీకు వేకప్ కాల్ ఇస్తాను. ఉంటాను సార్. ఓకే. వెళ్దామా? నాకు అందరి ముందు పెళ్లి చేసుకోవాలనుంది, కానీ మీ వాళ్ళు మన పెళ్లి చేయరు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మన కోసం మనం ఇలా చేయడం తప్పడం లేదు. పద. రేయ్! చూస్తామే వెలుడు, పద. రేయ్! ఏంటమ్మా ఇది? నా కొడుకుతో పెళ్ళని చెప్తే వాడితో పారిపోవడానికి సిద్ధమయ్యావా? రేయ్! నాది అనుకున్న తర్వాత వరాయి వాడు చేపడితే చేతిని నరికేస్తా.
తనంటే నాకు ఇష్టం. కుదరదని మామయ్య చెప్పాడు కదా. మన ఇంటి పరువు పోయేలా ఏంటి పని? ఏరా, నీకు ఆ రోజే మర్యాదగా చెప్పాను. అయినా నా కోడల్ని ఇలా అర్ధరాత్రి లేపుకుపోవాలని చూస్తున్నావంటే నీకు ఎంత ధైర్యంరా? మేము ప్రేమించుకున్నాం, ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇలా మమ్మల్ని విడదీయాలని చూడటం న్యాయం కాదండి. మా అమ్మాయి మా ఇష్టంరా, మధ్యలో నీకేంటి? తను లేకుండా నేను బ్రతకలేను. అందుకే మీకు దూరంగా మా బ్రతుకు మేము బతకాలని చూస్తున్నాం. ఇంక మనల్ని ఎవరూ ఆపలేరు. పదండి. నందిని, సారీ అన్నయ్య, నువ్వు బాధపడినా సరే నేను తనతో వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళేది? పద. నేను నందిని రాను వదలండి. అన్నయ్య. ఏంట్రా వదిలేది? నువ్వేంట్రా? రేయ్, రేయ్, నా కొడుకు మీద చేస్తావురా? రేయ్! రేయ్! అన్నయ్య, నందిని, అన్నయ్య, ఆగండి. రాజ్, అన్నయ్య, ఆగండి, రాజ్, వెళ్ళండి. అన్నయ్య. పద. అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, రాజ్ అన్నయ్య. వదలండి. అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, కొంచెం చెప్పన్నయ్య. ప్లీజ్ రేయ్! అన్నయ్య. అల్లుడు, దాన్ని లోపల తీసుకుపా. వీడి సంగతి మేము చూసుకుంటాం. రేయ్! రాజ్, రాజ్. నందిని! నందిని! రేయ్! లేరా, లే! రేయ్! మళ్ళీ ఇంటి వైపు గాని నా కోడల వైపు గాని కన్నెత్తి చూసావా నీ ప్రాణాలు తీస్తా. మళ్ళీ వచ్చావంటే నీ శవం నీ వాళ్ళకు కూడా దొరకదు. లేరా? రేయ్! రేయ్, వదరా. వేకప్ కాల్తో గుడ్ న్యూస్ చెప్తానన్నా. ఇలా బ్యాడ్ ఫేస్ పెట్టుకుని వచ్చావేంటి? అంతా ఓ పక్కాగా ప్లాన్ చేశాం సార్. మా ప్లాన్ ప్రకారం రాత్రి నేను నందిని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకున్నాం. అలాగే ఏ గుడికో తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాను. కానీ చివరి నిమిషంలో నందిని మామయ్య వాడి కొడుకు అడ్డుపడి నన్నిలా కొట్టి తన్ని లాక్కెళ్ళిపోయారు. లేదంటే పెళ్లి చేసుకుని దాని జీవితాన్ని నాశనం చేసే ఆ సత్యబాధని మీకు బహుమతిగా ఇవ్వాలనుకున్నాను. సో సత్యాగాడికి అదృష్టం కలిసొచ్చిందన్నమాట. రాజ్, నువ్వు ఆ నందినిని పెళ్లి చేసుకోవాలనుకోవడం, ఆ సత్యగాడు ఎప్పటికో బాధపడతాడనుకోవడం, ఒక పెద్ద కెలామిటీ స్టార్ట్ అవుతుందని మనం అనుకోవడం, ఇది కాదు నాకు కావాల్సిందే. అంతకన్నా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏదైనా జరగాలి. ఇక్కడ నా చెల్లెలు ఎంత నరకం అనుభవిస్తుందో అక్కడ సత్యాగాడు కూడా అదే నరకం అనుభవించాలి. అది జరగాలి. ఏదో సెకండ్ గుడ్ న్యూస్ అన్నావు, ఏంటదే? మీ చెల్లెలుగారి ప్రేమకు అడ్డుపడి ఆ సత్య దూరం కావడానికి కారణమైన సావిత్రి చనిపోయింది సార్. ఏం నువ్వు చెప్పేది? అవును సార్, ఆ సావిత్రి చనిపోయిందనే అందరూ కర్మకాండలు కూడా జరిపించారు. ఇది గుడ్ న్యూస్. ఇది కదా గుడ్ న్యూస్. నా చెల్లెల ఆనందానికి అడ్డుపడి అది పిచ్చిదవడానికి కారణమైన సావిత్రి చనిపోయింది అంటే నా చెల్లెల సమస్య సగం తీరిపోయినట్టే. దాని కారణంగానే నా చెల్లెలను వాడు దూరం చేసుకున్నాడు. ప్రేమించిన మనిషి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో వాడికి తెలియాలి.
ఆ బాధ నాకు సరిపోదు. నా చెల్లెలు కళ్ళల్లో కన్నీళ్లు చూపించిన వాడికి ఇంకా ఇంకా నరకం చూపించాలి. చూపిస్తారు. ఫస్ట్ ఇదే నాకు గుడ్ న్యూస్. కాకపోతే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది సార్. ఏంటిది? బోటింగ్ అని ఆ సత్యతో వెళ్ళి నీళ్లలో పడి సావిత్రి చనిపోయిందన్నారు. కానీ ఇప్పటి వరకు డెడ్ బాడీ దొరకలేదు సార్. అందువలన తను బ్రతికే ఉందంటూ సావిత్రి గురించి వెతుకుతున్నారు. వాళ్ళు కొట్టిన దెబ్బలకి నీ మైండ్ దబ్బిందిరా. కాసేపు చచ్చిందంటో కాసేపు బతికుందంటో. చచ్చిందా బ్రతికుందా? క్లారిటీగా చెప్పు. ఆ విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు సార్. పిండం పెట్టిన వాళ్లే సావిత్రి బ్రతికే ఉందని నమ్ముతున్నారు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నా? ఎవరో స్వామీజీ చెప్పారట. అయినా అదంతా వాళ్ళది మూఢనమ్మకం సార్. బ్రతికుంటే ఇన్ని రోజులు రాకుండా ఉంటుందా? నువ్వు చెప్పినట్టే ఆ సావిత్రి చనిపోతే నా చెల్లెలకి ఏ సమస్య ఉండదు. ఒకవేళ అది బ్రతికొస్తే సమస్య మళ్ళీ మొదలవుతుంది. చనిపోవాలి. సావిత్రి బ్రతికుందన్న వాళ్ళ నమ్మకం చనిపోవాలి. నువ్వు ఎంక్వైరీ చేయి. అది బతుకున్నట్టయితే నా చెల్లెలకి నష్టం జరుగుతుంది. అది బ్రతికుంది అన్న కన్ఫర్మేషన్ వస్తే ఆలోచించకుండా దాన్ని లేపే. సార్ రాజ్, సమస్య పెద్దదైనప్పుడు ధర్మం దారి తప్పుతుంది. ఈ ధర్మ కూడా దారి తప్పుతాడు. ఈ విషయం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. సావిత్రి ఎలాగా చనిపోయింది అనుకుంటున్నారు కాబట్టి నువ్వు మళ్ళీ చంపడం వల్ల కేసు ఉండదు, ఎంక్వైరీ ఉండదు. నువ్వు నిజంగా నాకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే నువ్విచ్చే పెద్ద గిఫ్ట్ ఇదే. యు గాట్ ఇట్? హాయ్ సత్య. మావా ఎవరు? చేరుతో శనగలు కొలిస్తే మానడు దూగాయని. ఏందలుడు, మన ఇంటికి పంచలోడు తప్ప ప్యాంటోళ్ళు ఎప్పుడు రాలేదు. ఎవరీ కోటీశ్వరుడు? సర్లే, ఎవరో చూద్దాం పదా. సరే పదా. ఎలా ఉన్నావు అని అడగడం కరెక్ట్ కాదేమో. జరిగింది తెలిసింది సత్య. చాలా బాధ అనిపించింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్న నా చెల్లెల్ని కాదని నువ్వు సావిత్రిని పెళ్లి చేసుకున్నావు. ఫ్లాష్ బ్యాక్ చెబుతున్నాడు. పాత పరిచయం అనుకుంటా. మనకే కొత్త పరిచయం. సారీ సత్య, విషయం తెలిసి రాకుండా ఉండలేకపోయాను. సావిత్రి చనిపోయిందని నీకు సానుభూతి తెలియచేద్దామని వచ్చాను. సర్లేండి, ఏం జరగాలని రాసిపెట్టుంటే అదే జరుగుతుంది. దానికి సానుభూతి ఎందుకు? ఈడేంటి కొత్తగా కనిపిస్తున్నాడు? సావిత్రి చనిపోయిందన్న బాధ వీళ్ళు అస్సలు కనిపించట్లేదు. పండితే ఆకురాలుద్దని, నిండితే ఆయుష్ తీరుద్దని
ఏదో అలా జరిగిపోయిందిలే బాబు. నమస్కారం. సత్యకి నేను మేనమావని, నాకు ఈయనమావ. నమస్కారం బాబు. వీళ్ళిద్దరూ కక్కుర్తికి బ్రాండ్ అంబాసిడర్స్లా ఉన్నారు. మనకి ఏదో రకంగా ఉపయోగపడవచ్చు. చూద్దాం. నీకు జరిగిన నష్టం పూడ్చలేంది సత్య. అలా అని జరిగిన దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు ఉండదు. పాపం సావిత్రి మంచిదటగా ఊర్మిళ చెప్పింది. అంతేలే సత్య, మంచోళ్ళలా పోతూ ఉంటారు. మన చేతిలో ఉంది. జరిగింది తెలిసాక నువ్వు ఎలా ఉన్నావో, ఎంత కుంగిపోయావో అని తలుచుకుంటూ బాధపడ్డాను. అందుకే క్షణం కూడా ఉండలేక వచ్చేసాను. బాధపడక సత్య, నీకంతా మంచి జరుగుతుంది. నీకే అవసరం వచ్చినా ఒక చిన్న ఫోన్ కాల్ చేయి చాలా. అరటి భోజనం నరికితే ఏమొస్తుంది? అరటి గెలనే నరకమని. ఇదేదో బాగా సౌండ్ పార్టీలా ఉందిగా. మనకేమైనా ఉపయోగపడతాడంటావా? ఉపయోగపడేలా చేసుకోవాలా? ఓకే సత్య, బాయ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. వెళ్ళరండి, మంచిది. శంకరా, చిత్రాలు చేస్తావు కదా శివయ్య. కష్టాలిస్తావు, కన్నీళ్ళిస్తావు. నువ్విచ్చిన కష్టం చూసి నువ్వే కరిగిపోతావు, కన్నీళ్ళు తుడుస్తావు. నీట ముంచి నీ బిడ్డకు పునర్జన్మనిచ్చావా? రూపు మార్చి ఆ బిడ్డకి కొత్త జన్మనిస్తున్నావా? ఈశ్వరా, మహాదేవా, నీ ఆశీస్సులతో తన రూపుని, తన దిశని మార్చుకుని లోక కళ్యాణం కోసం, తన కుటుంబ శ్రేయస్సు కోసం ఆ బిడ్డ ఒక మహాయజ్ఞమే మొదలు పెట్టబోతోంది. సావిత్రి జీవితంలో ఒక కొత్త అధ్యాయమే మొదలవ్వబోతోంది. నీ రౌద్రాన్ని తనకివ్వు, అడుగడుగునా ఆ బిడ్డకి తోడవ్వు. విజయాన్ని ప్రసాదించరా ఈశ్వరా. శంభో శంకర, హర హర మహాదేవ. శంభో శంకర, హర హర మహాదేవ. శంభో శంకర, హర హర మహాదేవ. శంభో శంకర.
సావిత్రి, ఎంత మార్పమ్మా! అన్నీ తెలిసిన నేనే నువ్వు సావిత్రి అంటే నమ్మలేకపోతున్నాను. ఈ మార్పు నా అవసరాన్ని గుర్తించి ఆ దేవుడిచ్చింది. అందులో కొంత నేను మార్చుకున్నాను. అవసరానికి దేవుడు అన్ని ఇస్తాడు అంటారు. నా అవసరానికి దేవుడు నాకీ కొత్త రూపాన్ని, కొత్త జీవితాన్ని ఇచ్చాడు. మారిన ఈ రూపంతో చాలా చెయ్యాలి బామ్మ. ముందు నా భర్తను నేను కాపాడుకోవాలి. వంశపారంపర్యంగా వస్తున్న ఆ మరకతలింగాన్ని సాధించాలి. ఎంతో గొప్పగా బ్రతికిన కుటుంబాన్ని ఇలా చేసిన వాళ్ళ అంతు చూడాలి. అందరం సంతోషంగా ఉండేలా చెయ్యాలి బామ్మ. మనిషివే మారావి అనుకుంటే మాట తీరు కూడా మారిపోయింది. ఎక్కడో ఘంటసాలనే పల్లెటూరు నుంచొచ్చిన నువ్వు కష్టాలకి కుంగిపోకుండా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఇంత ధైర్యంగా నిలబడ్డావు అంటే ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉందమ్మా. అమాయకత్వం అంటే చేతకానితనం కాదు బామ్మ. మంచి వాళ్ళ ఆవేశం చాలా ప్రమాదకరం. ఆ విషయాన్ని 10 తలల రావణుడి తల తెగినా, కురుక్షేత్రంలో కురువంశమే నాశనమైపోయినా ఈ జనాలకి ఇంకా అర్థం కావడం లేదు బామ్మ. అర్థమయ్యేలా నేను చేస్తాను. మంచికి చెడుకి యుద్ధం అంటూ జరిగితే చెడుకు మిగిలేది చావేనని మరోసారి నేను నిరూపిస్తాను. అత్త తిడితే వంటగదిలో, భర్త తిడితే పడగ్గదిలో ఏడుస్తూ కూర్చునేంత అమాయకురాల్నేం కాదు. తప్పు చేస్తే నిలదీసే ధైర్యాన్ని, ఆపదొస్తే తిరగబడే తెగింపుని నా తల్లిదండ్రుల పెంపకం నాకిచ్చింది. మంచిగా మార్చుకోవాలని చూశాను, మారలేదు. ఇక ముందు ఎలా మారరో నేను చూస్తాను. సావిత్రి అంటే అమాయకత్వం కాదు, ఆవేశమని నేను చూపిస్తాను. సాధిస్తావమ్మా, నువ్వనుకున్నవన్నీ సాధిస్తావు. మరుగున పడిపోయిన భూపతుల సంస్థానానికి పూర్వం వైభవాన్ని తీసుకొస్తావు. ఆ దేవుడు నీకా శక్తిని కూడా ఇస్తాడు. ముందుగా నేను చెయ్యాల్సింది మా ఇంటి ఆడపడుచు కన్నీళ్లు తుడవడం. అవును బామ్మ, ఎలాగైనా నందిని పెళ్లి వాడితో జరగకుండా ఆపాలి. ఆ తర్వాత ఆయనలా ఎందుకు మారారో, ఆయనలా రాక్షసుల్లా తయారు చేసిందెవరో తెలుసుకోవాలి. అసలు ఈ మార్పు వాళ్ళు ఎప్పటినుంచొచ్చిందమ్మా? నాగదోషం పోవాలని స్వామీజీ కట్టిన కంకణం ఆయన చేతి నుంచి విప్పిన దగ్గర్నుంచి ఆయనలో బాగా మార్పొచ్చింది బామ్మ. స్వామీజీ అంటే మీ కుటుంబానికి నాగదోషం ఉందని చెప్పినా ఆయనే కదా? అవును బామ్మ. ముందుగా స్వామీజీని కలిసి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. స్వామీజీ గారి దగ్గరికి వెళ్దాం పద బామ్మ. పదమ్మా. హర హర మహాదేవా. ఏమా సావిత్రి, వచ్చేసావా?
కొత్త రూపం, కొత్త జీవితం. లక్ష్యాలు మాత్రమే పాతవి. అవునా తల్లి? స్వామి, నన్ను మీరెలా? నా తండ్రి లీలలు నాకు తెలియవా తల్లి? నీ దోషం చెప్పిన నా తండ్రి నీ కష్టాలను చెప్పినాడు. అంతా నా శివుడి లీలలమ్మా. లోక కళ్యాణం కోసం గరళం మింగిన నా గరళకంఠుడి కన్నా కష్టమైన పని ఎవరు చేశారు? అందుకే కష్టమంటే కరిగిపోతాడు, శివయ్య అంటే తీర్చిపోతాడు. ఎక్కడ తీరాయి స్వామి కష్టాలు? రోజులు గడిచిపోతున్నాయి, కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయి. అది కష్టం కాదు తల్లి, లోక కళ్యాణం కోసం ఏర్పడిన లక్ష్యం. లక్ష్యం గొప్పదైనప్పుడు కష్టాలు గొప్పగానే ఉంటాయి తల్లి. అయినా నీకు నా తండ్రి ఆశీస్సులున్నాయి. అందుకే నీట ముంచి నీకు కొత్త రూపాన్నిచ్చాడు. నీకు పునర్జన్మ ప్రసాదించాడు. నీకింకా తిరుగులేదు తల్లి. నీ గెలుపునెవరూ ఆపలేరు. నీ లక్ష్యానికి ఎవరూ అడ్డు నిలవలేరు. స్వామి, నా లక్ష్యానికి అడ్డుగా నిలబడుతుంది ఎవరో కాదు, నా భర్త. నా ప్రాణాలు తీయాలని చూసింది కూడా ఆయనే. చీమ కూడా హాని తలపెట్టని నా మనవళ్ళో ప్రాణాలు తీసేంత కసాయితనం ఎక్కడి నుంచొచ్చిందో, ఎందుకు కట్టుకున్న దాన్ని కూడా కడతీర్చాలని చూస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు స్వామి. మావయ్య గారికి పిండ ప్రదానం చేసే రోజు మీరు కట్టిన రక్షణ కంకణం తీశారు. అప్పట్నుంచే ఆ ఇంట్లో ఈ మార్పు వచ్చింది స్వామి. ఆ క్షణం నుంచే ఆయన మాట, చూపు అన్నీ మారిపోయాయి. అసలు ఎందుకిలా మారిపోయారో ఇప్పటికీ మాకు అర్థం కావడం లేదు స్వామి. నీ భర్తలో మార్పుకి కారణం ఒక తాంత్రికుడు తల్లి. అతని మాయతోనే నీ భర్త ఇలా ప్రవర్తిస్తున్నాడు. నీ భర్తని ఆ మాయలో నుంచి విడిపించుకో తల్లి. విడిపించుకుంటాను స్వామి. పుట్టినింట్లో కష్టం అంటూ తెలియకుండా పెరిగిన నేను మెట్టినింట అడుగు పెట్టిన దగ్గర నుంచి కష్టపడుతూనే ఉన్నాను స్వామి. నా భర్త కోసం ఇంకెన్ని కష్టాలు పట్టానికైనా నేను సిద్ధమే. నాకు కావాల్సింది నా భర్త క్షేమం, నా కుటుంబం సంతోషం. అవన్నీ నేను చెయ్యాలంటే నాకు మీ ఆశీస్సులు కావాలి స్వామి. నాదేముంది తల్లి, ఆ దైవానుగ్రహం ఉంది నీకు. మరకతలింగం కలిగిన ఇంటి కోడలివి నువ్వు. నీవు సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. లక్ష్యం అంటేనే కష్టం. ఆ కష్టాన్ని నువ్వు ధైర్యంగా ఎదుర్కోగలిగితే లక్ష్యం నీ కాళ్ళ దగ్గరకొస్తుంది. పర్వాలేదు స్వామి, ఎంత కష్టాన్నైనా భరిస్తాను. నీ భర్తను వశీకరణ విద్యతో వశీకరణం చేసుకున్న ఆ తాంత్రికుడు సామాన్యుడు కాడు. అనితరభేద్యమైన వశీకరణ శక్తి అది. దానిలో నుంచి నీ భర్తను బయటకు తీసుకురావడం ఆ తాంత్రికుడికే సాధ్యం. మరి ఎలాగ స్వామి? కష్టాన్ని ఇష్టపడితే విజయం కూడా వినయంగా మన దగ్గరకొస్తుంది. సావిత్రి అతని మాయలో నుంచి తన భర్తను బయటకు తీసుకురాగలదు. నా మనవణ్ణి వశం చేసుకుని
ఆ దుర్మార్గుడు ఏం చేయాలనుకుంటున్నాడు స్వామి? అల్పులు అసాధ్యమని తెలిసినా ఆశపడతారు. వాళ్ళు నీ భర్త ద్వారా మరకతలింగాన్ని సాధించాలని చూస్తున్నారు. తల్లి, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ గురించి వాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడు. మరకతలింగాన్ని సాధించాలి అంటే మీ వంశస్థుల్ని పూజలో కూర్చోబెట్టాలి. నువ్వు గర్భవతివి కాబట్టి నిన్ను పూజలో కూర్చోబెట్టినా ఫలితం ఉండదు. అందుకే ఆ నీచులు నీ కడుపులో బిడ్డకి ప్రాణహాని కలిగించైనా నిన్ను పూజలో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తారు. కష్టం నా వరకే ఉన్నంత వరకు నేనెప్పుడూ బాధపడలేదు, భయపడలేదు. ఆ కష్టం నా భర్తని, నా కుటుంబాన్ని కూడా బాధ పెట్టడం మొదలుపెట్టాకే నా వాళ్ళని కాపాడుకోవాలని ప్రయత్నించాను. అందుకు ప్రతిఫలంగా నా భర్తతోనే నన్ను చంపించాలని చూశారు. ఇదే నా మంచికే అనుకున్నాను. నా వాళ్ళని కాపాడుకోవడానికే ఆ దేవుడు నాకే కొత్త రూపాన్నిచ్చాడు అనుకున్నాను. ఇప్పుడు వాళ్ల వల్ల ఈ లోకం చూడని నా బిడ్డకు కూడా ప్రమాదం ఉందని తెలిసాక ఇక వాళ్ళని వదిలిపెట్టను స్వామి, వదిలిపెట్టను. ఆ సర్వేశ్వరుడి దయ నీకుంది. ఆయన ప్రమదగణాలు నీకు రక్షణ కవచంగా నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. భయం లేదు తల్లి, నీ భర్తను కాపాడుకో. మీ వంశీకులకే సొంతమైన మరకతలింగాన్ని కాపాడుకో. కాపాడుకుంటాను స్వామి. ఆ దేవుడే నాకు అండగా ఉన్నప్పుడు నాకు భయమేంటి? ఈ క్షణం నుంచే నా వాళ్ల కోసం నా కొత్త జీవితాన్ని మొదలు పెడతాను. అయిన వాళ్ల మధ్య కాని దానిలా తిరుగుతూ నాకు కావలసిన వాళ్ళని, మరకతలింగాన్ని నేను కాపాడుకుంటాను. నన్ను ఆశీర్వదించండి స్వామి. విజయోస్తు, దిగ్విజయోస్తు. వెళ్ళొస్తాం స్వామి. పదబమ్మ. శరము కదిలింది, ఇక శత్రునాశనమే. సత్య, నాకెప్పుడు నీ ఒళ్ళోనే పడుకోవాలని ఉంటుంది. కానీ రేపు మన బాబు పుట్టిన తర్వాత కుదరదు కదా. వాడు నా ఒళ్ళోనే పడుకోవాలిగా. దీని దెబ్బకి నాకు పిచ్చి పట్టేలా ఉంది. సారీ వదినా. ఎందుకమ్మా? నీ ఎదురుగా సత్య ఒళ్ళో పడుకోవడం తప్పు కదా. ఏం పర్వాలేదులేమ్మా, నీ భర్త ఒళ్ళోనే కదా పడుకుంది, పడుకో. అమ్మా ఊర్మిళ, ఏంటన్నయ్యా? త్వరలోనే నీ సమస్య తీరిపోతుందమ్మా. సత్య నీకు దగ్గర పోతున్నాడు. సత్య నాకు దగ్గర అవటం ఏంటన్నయ్యా? నా దగ్గరే ఉన్నాడుగా. అంటే అదే, ఇంకా దగ్గర అవబోతున్నాడని చెప్తున్నాను. ఏంటన్నయ్యా నువ్వు? సత్య నాకు ఇంత దగ్గరగా ఉంటే ఇంకా దగ్గర అవుతాడు అంటావ్? సర్లేమో వదిలే, ఏదో ఆలోచనలో ఉండి అలా మాట్లాడేశాను. యామిని నువ్వురా. విన్నావా సత్య, అన్నయ్య ఏమంటున్నాడు? ఇంకా మనం దూరంగా ఉన్నామనే అనుకుంటున్నాడు. ఆ సత్య, ఏంటండి? ఊర్మిళ కష్టాలు తీరబోతున్నాయి యామిని. నా చెల్లెలకు మంచి రోజులు వస్తున్నాయి. లేని సత్యను ఊహించుకొని తనలా బాధపడుతూ ఉంటే తన కష్టాలు తీరడం ఏంటండి? ఇన్ని రోజులు నా చెల్లెలు ఇలా అయిపోవడానికి
ఇంతకాలం నా చెల్లెలు బాధపడడానికి కారణమైన సావిత్రి ఇక లేదు. ఎక్కడికి వెళ్ళిందండి? పైకి. పైకా? అవునే ఆమెనే చనిపోయింది. నా చెల్లెలు ప్రేమ కడ్డొచ్చిన సావిత్రి చనిపోయింది కాబట్టి ఇక నా చెల్లెలకి ఎటువంటి సమస్య లేదు. ఇక నా చెల్లెల గురించి ఏ భయం లేదు. ఇలాంటి సంతోషకరమైన వార్త చెప్దామని వస్తే తనకు ఆ విషయం అర్థం కావడం లేదు. నాకైతే ఇక నా చెల్లెల గురించి ఎటువంటి భయం లేదు. తప్పకుండా తన మామూలు మనిషి అవుతుంది. అవును, సావిత్రి సావిత్రి చనిపోయిందా? భగవంతుడా, అంత మంచి అమ్మాయికి అప్పుడే చావా? ఏంటయ్యా ఇది? చెప్పండి సార్. సావిత్రి విషయం ఎంతవరకు వచ్చింది? ఇంకా లేదు సార్, అదే పనిలో ఉన్నాను. త్వరగా 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 సావిత్రి ఎక్కడుందో ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అది చచ్చిందని ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వు. అర్థమైందా? అలాగే సార్, త్వరలోనే ఆ గుడ్ న్యూస్ చెప్తాను. ఓకే. అమ్మ సావిత్రి, దేని గురించమ్మా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఎలా మన సమస్యల్ని పరిష్కరించుకోవాలో, అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు బామ్మ. సమస్య ఇంట్లో ఉంది, మనం బయట ఉన్నాం. నేరుగా ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. అసలు నందిని పెళ్లి ఆపాలంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు బామ్మ. బామ్మ, సమస్య ఉన్న చోటే నేను ఉండాలి. అంటే నువ్వు ఆ ఇంటికి వెళ్తావా? అదొక్కటే దారి కనిపిస్తోంది బామ్మ. పడిన కష్టాలు చాలవా మళ్ళీ ఆ ఇంట్లో చేరి ఏం చేద్దామని? సావిత్రిలా వెళ్ళి కష్టపడ్డాను, కాని ఇప్పుడు నేను సావిత్రిని కాదుగా. నిజమే అనుకో, కాని ఆ ఇంట్లో చెయ్యాల్సిన పనులన్నీ ఆ ఇంట్లోనే ఉన్నాయి బామ్మ. అందుకే నా ఇంటికే నేను పరాయిదాన్లా వెళ్ళాలి అనుకుంటున్నాను. అది భయపడకు బామ్మ. కష్టం వస్తే కన్నీళ్లతో చెప్పుకోవడానికి నేను పాత సావిత్రిని కాదులే. రేపు నువ్వే నన్ను ఆ ఇంట్లోకి చేర్పించాలి. నేనా? నువ్వే బామ్మ. ఆ ఇంట్లోకి నాకు నేనుగా వెళ్ళటం కంటే నీ ద్వారా వెళ్ళటమే మంచిది. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను చెప్తాను కదా. ఆ ఇంట్లో అడుగు పెట్టించే వరకు నువ్వు చూసుకో, మిగిలింది నేను చూసుకుంటాను. ఏమంటావు బామ్మ? సరేనమ్మా.
అమ్మా నందిని, ఈ పాలు తాగమ్మా. నాకేమొద్దు. ఏంటమ్మా ఇది? రేపు నీ నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? తాగమ్మా. వద్దని చెప్తున్నాను కదా. మరీ ఇంత మొండితనం పనికిరాదమ్మా. చెప్తుంటే అర్థం కాదా నీకు? తాగు. నాకొద్దు. నందిని, ఏంటిది? ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుందమ్మా? ఏడుపు కాక ఇంకా ఏం మిగిలింది నాకు? నా ఇష్టాన్ని కాదని ఎవరిష్టానికి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కదా. మేం ఆలోచించేది నీ గురించే కదమ్మా. ముక్కు మొహం తెలియని ఆ అబ్బాయిని ఎవరినో చేసుకుంటే ఏం సంతోషపడతావు? అదే భావం చేసుకున్నావనుకో, మా కళ్ళ ముందే ఉంటావు, సంతోషంగా ఉంటావు. బావ గురించి తెలిసి కూడా బావతో సంతోషంగా ఉంటానని ఎలా అనుకుంటున్నావు అత్తయ్య? వాడికేంటమ్మా, మొదట్లో పెంపకం సరిగా లేక దారి తెప్పాడు. మీ మావయ్య మారలే, వాడు మారతాడు. పెళ్ళయ్యాక వాడికి నేను సర్ది చెప్తాగా. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అంటే అర్థం చేసుకోరేంటి? అర్థం చేసుకోవడానికేముంది? నువ్వే అర్థం చేసుకోవట్లేదు. ఎవరి గురించో మమ్మల్ని బాధపెట్టి నువ్వు బాధపడుతున్నావు. సరే, మేము నీ గురించి ఆలోచించట్లేదు అనుకుంటున్నావు. మరి సత్య నీ గురించి తప్ప ఎవరి గురించైనా ఆలోచిస్తాడా? అల్లుడు కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నాడంటే నువ్వు సంతోషంగా ఉంటావని నమ్మబట్టే కదా. లేదు, ఎవరూ నా గురించి ఆలోచించడం లేదు. నిజంగా నా గురించి ఆలోచిస్తే నాకిష్టమైన రాజుకిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. ఏంటమ్మా రాజు 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 అంటావు? అతనేమైనా మన బంధువా లేక నీ చిన్ననాటి స్నేహితుడా? 4 రోజుల పరిచయానికి అతని గురించేదో పూర్తిగా తెలిసినట్టు. అతని గురించి తెలియకపోయినా బావ గురించి తెలుసుగా. బావ కన్నా అతను 100 రెట్లు మంచివాడు. నా కొడుకు మంచివాడేనమ్మా, నిన్ను బాగా చూసుకుంటాడు. నా మాట విను నందిని, కాబోయే పెళ్లి కూతురివి ఇలా ఏడుస్తూ ఉంటే బావుండదు. నా ఇష్టంతో పని లేనప్పుడు నేనెలా ఉంటే ఏంటి? నన్నెలా వదిలేయండి. చెప్పేది వినమ్మా. దీంతో మాట్లాడమా దీన్ని? నువ్వు ఆగరా, నేను మాట్లాడుతున్నానుగా. నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు. దీనికేంటి చెప్పేది? నాతో పెళ్ళని చెప్పారు కదా, అది చాలు. నాతోనే పెళ్లి జరగాలనుకుంటే నా శవాన్ని చేసుకోవాలి. ఏం పర్వాలేదు. నీతో అయినా నీ శవంతో అయినా నేనీ పెళ్లికి రెడీ. ఒరేయ్, ఏంట్రా ఆ మాటలు? లేకపోతే ఏంటమ్మా? రేపు మా ఇద్దరికి నిశ్చితార్థం, ఆ తర్వాత మా పెళ్లి. ఇది ఫిక్స్. దీన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. పదమ్మా. చూసావా బామ్మ, నా ఇంటికి నేను పరాయిదాన్లా రావాల్సిన ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అనుకోనివి జరగడమే జీవితమమ్మా. జనం కష్టాలు తీర్చడానికి ఆ భగవంతుడు కూడా యుగానికో అవతారం మార్చి పరాయి వాళ్లాగా వస్తాడు. ఆయన వస్తాడని తెలియదు, వెళ్ళాక గాని వచ్చి వెళ్ళాడని తెలియదు. నీ కష్టం నీ వాళ్ల కష్టం తీర్చుకోవడానికి ఆ దేవుడు నీకిచ్చిన మారు రూపం ఇది. అవును బామ్మ, అందరి తలరాతలు మారాలి అంటే నేను పరాయిదాన్నే అవ్వాలి. పద బామ్మ, పద.
తొందరగా రామ్మా, గొంతెండిపోతుంది. ఇదిగోండి బాబాయ్ గారు. బామ్మా ఎవరు? మనకి బాగా కావాల్సిన అమ్మాయిరా. పేరు స్రవంతి. నమస్తే అండి. నమస్తే అమ్మా. నీకు దగ్గర అయితే ఈ అమ్మాయికి ఇక్కడేం పని? నువ్వుండరా. ఏం పని మీద వచ్చింది? అంటే అది మా ఇంట్లోనే ఉండి చదువుకుంటోంది. అవునా? నేనెప్పుడు చూడలేదే. ఎప్పుడు ఏదో ఒక రీసెర్చ్ అంటూ ఓళ్ల మీద పడి తిరుగుతుందిరా. అందుకే నీకు పరిచయం కాలేదు. ఏం చదువుతోంది? ఆర్కియాలజీకి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నాను. ఓ, నేను చిన్న పని మీద మీ తాతయ్య దగ్గరికి వెళుతున్నాన్రా. ఒంటరిగా వయసు పిల్ల ఇంట్లో ఉండడం మంచిది కాదు కదా. అందుకే కొద్ది రోజులు మీ ఇంట్లో ఉంచుదామని తీసుకొచ్చాను. అలాగా? అమ్మగారు బ్యాగ్. 4 రోజులు ఉండటానికి ఏముందిలే, ఉండనివ్వు. ఈదుకుంటూ పోతే ఈత మొక్కలు వస్తుంది, పాక్కుంటూ పోతే పత్తిపాడు వస్తుంది అన్నట్టు ఆ అమ్మాయిని జానకమ్మ ఆ ఇంటి నుంచి ఇంటికి తీసుకొచ్చిందనమాట. నాకు మాత్రం ఎవరున్నారండి? నా అని చెప్పుకోవడానికి సత్య తప్ప. అందుకే ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చాను. పర్వాలేదులే బామ్మ, ఉండనివ్వు. ఏ మామయ్య? కాదనడానికి ఏముంది అల్లుడు, అలాగే ఉండనిద్దాం. ఇంతకీ ఏదో చదువుతున్నానన్నావు, ఏమిటమ్మాది? ఆర్కియాలజీ. ఒత్తులు, కొమ్ములు, దీర్ఘాలు అన్నీ కలగలిపినట్టుంది. నాకు నోరు తిరగటం లేదులే, ఏదో ఒకట్లే. అమ్మా కామాక్షి, అమ్మాయిని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. అలాగే జానకమ్మా. ఇంట్లో ఆడపిల్లలు ఎవరూ లేరా అండి? ఎందుకో అంటే అదే, ఎవరైనా ఉంటే నాకు తోడుగా ఉంటారు కదా. మీక దిగుల్లేదు, నా చెల్లెలు నందిని ఉంది. ఓ అవునా? ఎక్కడుంది? లోపలున్నట్టుంది. సరే, జాగ్రత్తమ్మా. పెద్దవాళ్ల దగ్గర పద్ధతిగా ఉండి బుద్ధిగా నడుచుకో. చెప్పాలా బామ్మా? పద్ధతిగా ఉంటాను, పనులన్నీ చక్కబెడతాను. ఏం పనులు? ఇంటి పనులండి. బామ్మగారు అడగగానే కాదనకుండా నాకు షెల్టర్ ఇస్తున్నారు. మీ రుణం అలా అయినా తీర్చుకుందామని. సరే సత్య, ట్రైన్ టైం అవుతుంది, మరి నేను వెళ్ళిరానా? అలాగే బామ్మ. స్రవంతి,
జాగ్రత్తమ్మా. అలాగే బామ్మ. వస్తాను బాబు, వస్తానమ్మా. మంచిది. మీరు ఆ చివరి గదిలో ఉండొచ్చు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్. ఏంటి అలా చూస్తున్నారు? ఐఎమ్ శ్రవంతి. మీరు జానకమ్మ గారి బంధువులమ్మాయిని. బామ్మగారి బంధువులా? అవును. బామ్మ దగ్గరే ఉండి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ వింగ్ లో వర్క్ చేస్తున్నాను. బామ్మగారు తాతయ్య దగ్గరికి వెళ్తూ వచ్చే వరకు నన్ను ఇక్కడే ఉండమన్నారు. అవునా? ఏంటి అలా డల్గా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? అదేం లేదు. చూడండి, నన్ను మీ ఫ్రెండ్ అనుకోండి. ఇంట్లోకి రాగానే నాతో సరదాగా మాట్లాడడానికి ఎవరూ లేరు అంటే మీ అన్నయ్య గారే మా చెల్లెలు నందిని మీకు తోడుగా ఉంటుంది అన్నారు. అమ్మయ్యా, అప్పుడు నాకు ఫ్రెండ్ దొరికిందిలే అనుకున్నాను. సరదాగా ఉండే పరిస్థితుల్లో నేనిప్పుడు లేనులేండి. ఏమైందండి? సరదాగా 4 రోజులు ఉండిపోయేవాళ్ళు. నా గురించి మీకెందుకులేండి. అంత త్వరగా వెళ్ళను. అదే వెళ్ళినా మీ మనసులోంచి వెళ్ళను అంటున్నాను. మనసుల్ని అర్థం చేసుకునే మనుషులు ఇక్కడెవరూ లేరులేండి. ఏంటో అదోలో ఉన్నారు, అదోలో మాట్లాడుతున్నారు. మీరేదో బాధలో ఉన్నట్టున్నారు. am I right? చూడండి, ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటాను కాబట్టి మనం ఎలాగో ఫ్రెండ్స్. ఎవరితో చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ని ఫ్రెండ్స్ కి చెప్పుకోవచ్చు. ప్రాబ్లమ్స్ చెప్పుకునేంత ఫ్రెండ్షిప్ మన మధ్య లేదులేండి. ఫ్రెండ్షిప్ అంటేనే పంచుకోవడం. సంతోషాన్నే కాదు, బాధను కూడా పంచుకునేది స్నేహం. నేను మీ ఫ్రెండ్ అనుకుంటేనే చెప్పండి. అప్పుడు మీ మనసు తేలిక పడుతుంది. చెప్పకూడదని కాదు, కొత్తగా వచ్చారు. మీతో నా బాధలు చెప్పుకోవడం ఎందుకని. నేనేం కొత్తదాన్ని కాదు. అంటే పరిచయం అయ్యి 10 నిమిషాలైంది కదా. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. మా వదిన ఉన్నప్పుడు అందరూ మా ఇద్దరికి పెళ్లి చేస్తామని లేని ఆశలు కల్పించి, ఈరోజు మా వదిన లేదు అనగానే నన్ను మా మావయ్య కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. మీ వదిన గారు ఎక్కడికెళ్లారు? తెలీదు. ఎక్కడో ఉంది. ఎక్కడుందో తెలిస్తే నాకీ బాధ ఉండేదే కాదు. అదేంటి చనిపోయిందన్నట్టు నాకు బామ్మ చెప్పినట్టు గుర్తు లేదు. మా వదిన చనిపోలేదు. మా వదిన మంచితనానికి ఆ దేవుడు తనని అంత త్వరగా తీసుకుపోడు.
మీకు మీ వదినంటే అంత అభిమానమా? మా వదినంటే నాకు అభిమానం కాదు, ప్రాణం. మా వదిన నాకు వదిన కాదు, అమ్మ. అమ్మని అభిమానించిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? మా వదిన లేదు కాబట్టే నాకే కష్టాలు. వదినే ఉంటే ఈ రోజు నా పరిస్థితి ఇలా ఉండేది కాదు. నువ్వేం భయపడకు, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. నా మాట వినేవాళ్లే లేని చోట నేను అనుకున్నది ఎలా జరుగుతుందండి? మీ వదిన మంచి మనసు ఎక్కడున్నా మీ మంచే కోరుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా నీకు మంచే జరుగుతుందని నా నమ్మకం. నువ్వేం టెన్షన్ పడకు. ఆవు పెడితే ఆవకాయ, మాగ పెడితే మామిడికాయ అన్నట్టు ఆ జానకమ్మ పిల్లని ఎవరినో ఇంట్లో తీసుకొచ్చి పెట్టింది. చదువుకునే పిల్లగా మావా, దానివల్ల మనకు నష్టమే వచ్చింది. అట్టని కాదులే, నిలుచుంటే తాడి చెట్టు, కూర్చుంటే ఈత చెట్టు అన్నట్టు ఆ పిల్ల జానకమ్మకి ఏడబందువా అని. పనోళ్ళ బంధుత్వాలు మనకెలా తెలుస్తాయి మావా? అయినా నువ్వేంది మన గురించి ఆలోచించడం మానేసి ఆ పిల్ల గురించి ఆలోచిస్తున్నావు? ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే ఆ పిల్ల మొహంలో మంచి కళ ఉంది అల్లుడు. దాని మొహంలో కళ గురించి మనకెందుకు మావా? మన మొహంలో కళలో రావాలో అది ఆలోచించు. ఆ పిల్ల ఏదో చేస్తున్నానని చెప్పిందే, అదేంది అల్లుడు? ఏదోలే మావా, నాకు మాత్రం అర్థం ఏడ్చిందా? నువ్వు ఊపినట్టే నేను తల ఊపా. ఏబిసిడీలు చెప్పమంటే 8వ ఎక్కం చెప్పాడంట వెనకటికి మన లాంటి వాడు ఒకడు. చదువుకోండి రాయ్యా అంటే ఇదిగో చదువుకోకపోతే ఇలాగే ఉంటది. బాబాయ్, ఏంటండి అలా ఉలిక్కి పడ్డారు? ఇప్పుడు ఏమని పిలిచావమ్మా? ఏవండి అని పిలిచాను. ఏమండి అన్నావా? నాకలా వినిపించలేదే. మరెలా వినిపించింది? పీడకల లాంటి ఒక పిలుపు ఉందిలే అమ్మా, అలా వినిపించింది. సరేనమ్మా, నువ్వు ఇందాకేదో చేస్తున్నానని చెప్పావే, అది మళ్ళీ ఒకసారి చెప్పు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి చెందిన ఒక ప్రాజెక్ట్ గురించి రీసెర్చ్ చేస్తున్నానండి. ఓహో, మేము చదివింది తోపులో బడిలో గానీ కాస్త అర్థమయ్యేటట్టు తెలుగులో చెప్పమ్మా. పురాతన విగ్రహాలు ఎక్కడున్నాయి, వాటి చరిత్ర ఏంటి అని తెలుసుకోవడం అండి. అబ్బో, గొప్ప చదువే. పురాతనమైనవంటే దేని గురించి తెలుసుకుంటావమ్మా? మరకత లింగం అని అతి పురాతనమైన శివలింగం గురించండి. మీరేంటి అలా అయిపోయారు? అది ఎక్కడుంది, దాని చరిత్ర ఏంటి అని రీసెర్చ్ చేస్తున్నాను. అల్లుడు, ఊట్లో గుడ్డు ప్లేట్లో ఆమ్లెట్లు అయిందని ఆ అమ్మాయి చెప్పేది ఏంటంటే రోమాలు నిక్కపొడుచుకోవటంలా. మరేమావా, శివలింగం గురించంట, అది మరకతలింగం గురించంట. హర 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 మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. మీకు బాగా భక్తి ఎక్కువ అనుకుంటాను. అవునమ్మా,
పొద్దున గుళ్ళో సాయంత్రం ఇంట్లో తీర్థం పుచ్చుకోకుండా నిద్రే పట్టదు, అంత భక్తి. పోనీలండి, మీలాంటి మంచి వాళ్ళ నీడ దొరకడం నా అదృష్టం. ఉంటానండి. మంచిదమ్మా. సరేనమ్మా. అల్లుడు, కాలం కలిసి వస్తే కప్పలక కాలం మారిందని ఈ పిల్ల కూడా మనకు ఉపయోగపడేలా ఉందిగా. అవును మావో, ఆ, ఈ పిల్లని కాస్త మంచి చేసుకోవాలి. ఆ, అంతే. ఏందరుడా మళ్ళీ వచ్చాడా? ఏమో మావా, చూద్దాం పద. సరే పద. సత్యలేడండి? లేక ఎక్కడికి పోతాడు బాబు. సావిత్రి గురించి బాగా ఫీల్ అవుతూ ఇల్లు కదలటం లేదు. గడుసు గడ్డకి గడ్డలేసినట్లు పాపం మనవాడు బయటికి కదలటం లేదంటే నమ్మండి. హాయ్ సత్య. మీరా? అరే, నిలబడి ఉన్నారేంటి? కూర్చోండి. పర్వాలేదు. పాపం ఎంత శ్రద్ధో చూడు. నీకోసమే వచ్చాడంట మనవడా. మావా, మధ్యలో మనం ఎందుకులే, పోదాం పద. ప్రశాంతంగా మాట్లాడుకుంటారు. హలో, మీరెందుకు పక్కకు వెళ్ళడం? మనమంతా ఒకటే. పర్వాలేదు, ఇక్కడే ఉండండి. అల్లుడు, మనమంతా ఒకటేనంట. విన్నానులే మావా. సత్య, చాలా డల్గా కనబడుతున్నావు. ఇంట్లో ఉండి పదే పదే ఆలోచిస్తే మనసు పాడవుతుంది. అలా మన ఇంటి వరకు వెళ్ళొద్దాం, కాస్త రిలాక్స్ అవ్వచ్చు. కాలవ గట్టున కాలు జారితే కడుపు అయిందని ఇంట్లో ఉంటే మనసు పాడవుతుందిలే మనవడా. సార్ చెప్పినట్టు కమాన్ సత్య, మనమేం పరాయవాళ్ళం కాదుగా. అన్నీ కరెక్ట్గా జరుగుంటే ఈ పాటికి బంధువులు అయ్యి ఉండేవాళ్ళం. ఇదేదో మనకు తెలియని కొత్త విషయంలా ఉందిగా. నష్టమే ఉంది మావా, లాభం గురించి ఆలోచించు. నిన్ను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది సత్య. ఎలా ఉండేవాడివి ఎలా అయిపోతున్నావో తెలుస్తుందా? ఫోర్స్ ఏం లేదా, నిదానంగా ఆలోచించి డెసిషన్ తీసుకో. రావాలనిపిస్తే ఒక్క ఫోన్ కాల్ చాలు, ఇనఫ్. నువ్వు ఊరుకో మావా, ఇప్పటికే గుండె జారి మోకాళ్ళలోకి వచ్చింది. బాబాయ్ గారు, సత్య, గతం మర్చిపోవాలంటే భవిష్యత్తులోకి వెళ్ళాలి. ఆ భవిష్యత్తులోకి నేను తీసుకెళ్తాను నిన్ను. కమ్ ఆన్ మ్యాన్.